హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏపీపీఎస్సీ ద్వారా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి కనుక మనం సెలెక్ట్ అయితే పర్ మంత్ స్టార్టింగ్లో 80,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. హైట్ ఇవన్నీ కూడా ఉండాలి. అవి ఎంత ఉండాలి అనేది నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అవుట్ సోర్సింగ్ కానీ ఇతరత్ర కాంట్రాక్ట్ కానీ జాబ్స్ అయితే కాదు. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్కి సంబంధించి మనకి తప్పనిసరిగా కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మెన్ క్యాండిడేట్స్కి నేను మీకు చెప్తున్నాను, అంటే పురుషుల కోసం చెప్తున్నాను. హైట్ అనేది 165 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రమే మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ మనము గాలి పీల్చుకున్నప్పుడు ఆ చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలన్నమాట, పెరగాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఎవరైతే ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీకి సంబంధించి వీళ్ళు 160 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ 83.80 చెస్ట్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 157.5 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ చెస్ట్ 82.30 ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 152.5 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది హైట్. అండ్ చెస్ట్ 79.80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలనుకుంటే మినిమం 21 సంవత్సరాలు 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 41 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఫీజు అనేది పే చేయాలి. ఎంత అంటే 370 రూపాయల ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు అనేది పే చేయాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ విజయవాడ సిటీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకెక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా కండక్ట్ చేయరు. విజయవాడలో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనే జాబ్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అందులో 2 పేపర్లు ఉంటాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండదు, ఒకే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్కి సంబంధించింది. ఇందులో 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైము అండ్ 150 మార్కులకి పేపర్ 1 కండక్ట్ చేస్తారు. ఇక పేపర్ 2 వచ్చి మనకి 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైం అండ్ 300 మార్కులకి ఇది ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి మార్నింగ్ ఉంటుంది పేపర్ 1, పేపర్ 2 వచ్చి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఒకే రోజు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి 450 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇందులో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ ఏముంటుంది అంటే పేపర్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్గా జాగ్రఫీ అనేది ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అనేది మనకి పేపర్ 1 సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ యొక్క సిలబస్. ఇక పేపర్ 2లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి బేసిక్ థర్మోడైనమిక్స్, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, గేర్స్, షాఫ్ట్స్, ఫ్రిక్షన్, ఫ్యూయల్స్, సింగిల్ సిలిండరు,
ఫైరింగ్ ఆర్డరు, ఫ్యూయల్ సిస్టము, బ్యాలెన్సింగ్ సింగిల్ ఇవన్నీ కూడా మనకి ఆటోమొబైల్కి సంబంధించినటువంటి అనమాట. సో ఓకే, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది పేపర్ 2లో ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్కి కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 100 మార్కులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనం హైయెస్ట్ మార్క్స్ అనేవి స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 30 మార్కులు, బీసీ అయితే 35, ఓసీ అయితే 40 మార్కులు తెచ్చుకుంటే మినిమం ఇందులో మనం క్వాలిఫై అయిపోతాము. జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. 1 గంట పాటు మనకి టైం అనేది ఇస్తారు. ఇందులో మన బేసిక్ కంప్యూటర్స్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టైపింగ్ ఇలాంటివి మన బేసిక్ ఏ విధంగా ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఈ జాబ్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1 వేకెన్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్కి సంబంధించి మనకి ఏమి ఇచ్చారు అంటే, ఒకవేళ బీసీసీకి సంబంధించిన వాళ్ళు అలాగే జోన్ 4లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 జోన్లుగా డివైడ్ చేశారు కదా, జోన్ 4లో ఉన్నటువంటి బీసీసీ కేటగిరీ వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఒకవేళ ఉమెన్ కేటగిరీ వాళ్ళు దొరకకపోతే మెన్ క్యాండిడేట్స్తో కూడా మేము అంటే మెన్ క్యాండిడేట్స్ని కూడా మేము తీసుకుంటాము, ఎలిజిబిలిటీ ఉంది, మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ దొరకకపోతే మేల్ క్యాండిడేట్స్ని కూడా తీసుకుంటాము అనేది సెకండ్ పాయింట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఆ డ్రైవింగ్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. నాట్ లెస్ దాన్ 3 years, అంటే 3 years కంటే తక్కువ లేకుండా హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఉండాలి అని క్లియర్గా ఇచ్చారు. ఎవరికైనా 3 years, ఒకవేళ ఫైనల్గా 3 years ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాము అని ఒక పాయింట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా ఉంటే మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ జాబ్కి సంబంధించి 25/9/2025 నుంచి 15/10/2025 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లై చేయండి. psc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏపీపీఎస్సీ నుంచి వస్తే నేను మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో నుంచి మీరు జాయిన్ అవ్వవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.